హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అయితే చూపిస్తాను. నేనైతే ఫస్ట్ బోనంనైతే ఎలా అలంకరించుకున్నానో ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే కడిగేసి గ్యాస్ పైన పెట్టుకున్నాను. బోనంలోకి నైవేద్యం అంటే బెల్లమన్నం చేస్తాం. మేము ఎప్పుడైనా ప్రతిసారి బెల్లమన్నమే చేస్తాం. అందుకోసమని ఇలా బియ్యం కడిగేసి పెట్టుకొని బెల్లం వేసి ఇంకా పాలు పోసి అయితే అన్నం అయితే రెడీ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకొని అవి కూడా యాడ్ చేశాను. ఇలా అన్నం అనేది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంకా అమ్మవారికి పచ్చిపులుసు కూడా చేస్తాం. మేము ఎప్పుడైనా పచ్చిపులుసు అమ్మవారికి చాలా ఇష్టం. అందుకోసమని ఇలా ఒక 3-4 పచ్చిమిరపకాయలను అయితే ఇలా కాల్చుకోవాలి. ఇలా గ్యాస్ పైన కాల్చి అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బోనం దేంట్లో అయితే చేస్తామో దాన్ని అయితే మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి పైన మనం బొట్లు పెడతాం కాబట్టి అవి మంచిగా స్టిఫ్గా ఉండడం అంటే అతుక్కొని పసుపు కుంకుమ మంచిగా ఉండడం కోసం ఆయిల్ అయితే రుద్దాలి. నెక్స్ట్ మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ నైవేద్యాన్ని బెల్లమన్నం అయితే అందులోనైతే వేసుకోవాలి. ఇలా మంచిగా దాన్ని అయితే అందులో వేసుకొని మంచిగా సమానంగా అయితే అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత నెక్స్ట్ మనం బోనాన్ని అలంకరించే ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇలా ఫస్ట్ నూనె రుద్దిన తర్వాత నెక్స్ట్ పసుపు కుంకుమలు అయితే మనం ఏమేమి కావాలనో అవన్నీ అయితే మనకి దగ్గరలో అయితే పెట్టుకోవాలి. ఊరికే అన్నీ దూరం పెట్టుకొని మధ్య మధ్యలో లేస్తే కూడా ఏం బాగోదు. నెక్స్ట్ ఇలా మనం అన్నీ దగ్గరలో పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమలు ఫస్ట్ అయితే నేను పసుపుతోటి అయితే ఇలా పసుపును జాలిలో పోసి ఇలా జల్లెడైతే పట్టేశాను బోనం పైన. ఇలా జల్లెడ పట్టిన తర్వాత అది మంచిగా వస్తుంది, నీట్గా వస్తుంది. పొయ్యడం కన్నా ఇలా జాలిలో వేసి ఇలా మనం జల్లెడ పట్టినట్టు చేస్తే మనకు బోనం లుక్ అనేది అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ట్రై చేయకపోతే. నాకైతే ఇట్లా చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసమని నేనైతే ఇలా చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేను ఇలా చేస్తున్నాను. ఇలా పసుపుతోటి అయితే మంచిగా నిండుగా అయితే బోనం పైన అయితే పసుపుతోటి అయితే జల్లడించుకోవాలి. ఇలా జల్లెడతోటి పసుపు అనేది మనం నిండుగా ఎక్కడైనా గ్యాప్స్ వచ్చేది ఉంటే మళ్ళీ చేతితో దానిపైన అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం నిండుగా పసుపుతోటి మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక దానికి కూడా పచ్చిపులుసు పోయాలి కదా, దానికోసం కూడా మేమైతే ఇక్కడ ఒక చెంబు అయితే తీసుకున్నాము. దాన్ని కూడా మంచిగా వాష్ చేసి నూనె రుద్దేసి ఇంకా దానిపైన పసుపు అనేది ఇలా జల్లడిస్తున్నాను. ఇలా పసుపును మంచిగా చిక్కగా అయితే మనం జల్లడించాలి. పలసగా చేస్తే పలస ఒకటేసారి అంటే అది పలసగా అవుతుంది, తొందరలో పోతుంది. అందుకోసమని డబల్ అయితే జల్లడించాలి పసుపుని మనము. అప్పుడు మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువసేపు కూడా ఉంటుంది బోనంకి. అలాగే పసుపు అందుకోసమని ఇలా చేసిన తర్వాత ఇలా పసుపుతోటి రెండు ఇలా అలంకరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేను కుంకుమ బొట్లు పెడతాను. అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అమ్మవారిని వేయాలనేసి అనుకున్నాను నేను. అందుకోసమని ఇలా ఒక పుల్ల అయితే తీసుకొని ఫస్ట్ ఐబ్రోస్ అయితే గీసాను. నెక్స్ట్ అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత నోస్ కూడా వేశాను. నెక్స్ట్ ఇంకా ఐస్ కూడా వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా వేశాను నేను, అందుకోసమని ఈ ఇయర్ కూడా వేశాను. ఇలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన ఆయిల్లో ముంచేసి పుల్లని మళ్ళీ దానిపైన గీయాలి. ఎందుకంటే మనకి కుంకుమ బొట్లు పెట్టినప్పుడు మంచిగా స్టిఫ్గా దానికి అతుక్కుంటుంది. ఇలా సింపుల్గా అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి ఫేస్ అనేది ఇక్కడ నేను వేసింది. ఇలా మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. చూసి మీకు నచ్చిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. అమ్మవారి కళ్ళు, ముక్కు అండ్ ఇంకా బొట్టు ఇలా కుంకుమతో బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అయితే ఇంకా లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అమ్మవారి ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బోనం చుట్టూ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలా రౌండ్గా పెద్దగా అయితే పెట్టాను. వీడియోలో చూపిస్తున్నానుగా ఫస్ట్ దాని మధ్యలో ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ తోటి దాన్ని వేలుతో బొట్టు పెట్టేంత వరకు ఆయిల్తో రుద్దుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టాను.
చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడ్డానికైతే అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందో. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మనకు తొందరగా కూడా అవుతుంది. ఇలా పైన కూడా ఇంకొక లైన్ అయితే పెట్టాను. ఇలా పసుపు కుంకుమలు బొట్లు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి దూరం నుంచి చూసినా కూడా. బోనం అలంకరణ అయితే ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అవుతుంది. తొందరగా టైం కూడా సేఫ్ అవుతుంది మనకి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా కుంకుమ బొట్లు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుంకుమ పెట్టేటప్పుడు కొంచెం ఇలా కిందికి అయితే పడిపోద్ది కదా, అది ఎక్కువగా కనిపించకూడదు అనేసి ఇంకా నేను దానిపైన మళ్ళీ పసుపుతో అయితే ఇలా టచ్అప్ అయితే చేశాను నీట్గా ఉండడం కోసం. నెక్స్ట్ మళ్ళీ పచ్చిపులుసు చెంబు కూడా అలంకరించుకోవాలి. దీనికి కూడా ఇంకా కింద అయితే పెద్ద పెద్ద బొట్లు పెట్టేశాను. ఇంకా పైన చిన్నగా సేమ్ దానిలానే అయితే బొట్లు అయితే ఇలా పెట్టేశాను. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం పచ్చిపులుసు అయితే మనం ఫస్ట్ కాల్చి పెట్టుకున్నాం కదా, అందులో దొడ్డుప్పు అయితే వేసి పిసికి ఇంకా పచ్చిపులుసు అనేది పైన చెంబులో అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి చింతపండు దొడ్డుప్పు అయితే గట్టిగా పిసికేసుకొని మనము ఆ చారు అనేది పులుపు అనేది ఇందులో పోసేసుకోవాలి. ఈ పచ్చిపులుసు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అందుకోసమని అందరు పచ్చిపులుసు కూడా చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనం బోనం ఈ బొట్లు అయితే పెట్టడం అయితే పూర్తయింది. నెక్స్ట్ ఇంకా బోనానికి మనము పూలతోటైతే అలంకరించాలి. ఇదైతే ఒకసారి క్లీనప్ అయితే చేశాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేపర్ అయితే వేసుకున్నాను. పేపర్ వేసుకొని ఇంకా అమ్మవారికి ఇలా బోనంకి అయితే ఇలా నేను పూలను అయితే ఇలా చుట్టాను. మంచిగా ఇంకా అలంకరిస్తున్న కొద్దీ ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా. చాలా అంటే చాలా అందరూ ఇలానే చేస్తారనుకోండి. నేనైతే ఎలా చేశాను అనేది అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వేపాకులు కూడా మనం చాలా నిండుగా పెట్టాలి. తక్కువ పెట్టకూడదు, ఎక్కువ నిండుగా పెట్టాలి. నేను కూడా అలానే పెట్టాను. నెక్స్ట్ పచ్చిపులుసు చెంబు పెట్టిన తర్వాత దీనికి కూడా ఒక చిన్న దండ అనేది పైన పెట్టుకోవాలి, పైన చుట్టాలి రౌండ్గా. నెక్స్ట్ ఇంకా దీపం కోసం అనేసి ఇంకా మనము ఈ ప్రమిదలు పెట్టేసుకోవాలి. ఒక్కటి పెట్టొద్దు, 2 పెట్టాలి. ఇలా 2 పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా దీపాలు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక వెళ్ళే ముందు బోనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పీట పైన పెట్టి దానిపైన బియ్యం అయితే పోసి దానిపైన బోనాన్ని పెట్టాను. నెక్స్ట్ దీపాలు పెట్టి ఇంకొక అరటిపండు ఫ్రూట్స్ అలా పెట్టేసి ఇంకా సాంబ్రాణి అయితే కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాణి అయితే వేసి హారతి ఇచ్చాము మేము. నిజంగా అమ్మవారికి సాంబ్రాణి వేస్తే అయితే చాలా అంటే చాలా మంచిది. అమ్మవారికి కూడా సాంబ్రాణి అంటే చాలా ఇష్టము. అందుకోసం అనేసి ఇంకా సాంబ్రాణి వేసాము, కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా నేను బయటికి వచ్చి ఇక్కడ నిల్చున్నాను. మా హస్బెండ్ అయితే తెచ్చి ఇచ్చారు. ఇలా తెచ్చి బోనం అంటే మన హస్బెండ్స్ అయితే ఎత్తాలి మనకి బోనంని. నెక్స్ట్ మనం వెళ్ళే ముందర ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోయాలి ముందు. మనం బోనం ఎత్తుకున్న తర్వాత ఇలా వెనక్కి తిరిగి చూడకుండా ఇక స్ట్రైట్గా టెంపుల్ వరకు వెళ్ళిపోవాలి. నేనైతే ఇంకా మాకు టెంపుల్ అనేది చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక వెళ్ళాము. నేనైతే ఇక తొందరనే వెళ్ళిపోయాము, మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి. సేమ్ నేను కూడా అందులానే ప్రదక్షిణలు అయితే చేసాము. మేము అందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తము. నెక్స్ట్ ఇంకా అక్కడ మనం తీసుకెళ్ళిన నైవేద్యము ఇంకా పచ్చిపులుసు అవన్నీ అక్కడ ముందర అందరు పెట్టే దగ్గరనైతే పెట్టేసి ఇంకా అగరబత్తీలు ఇంకా ముట్టించేసి పసుపు కుంకుమ అవన్నీ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత మనమైతే మంచిగా అయితే మొక్కుకోవాలి. లాస్ట్కి అయితే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను. మా పాప చూడండి ఎంత బాగా మొక్కుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆద్య వ్లాగ్స్.